ప్రజా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. కూటమి పాలన ప్రారంభమై 7 నెలలవుతున్న మేనిఫెస్టో అమలుకు దిక్కులేదు. ఆధిపత్య రాజకీయాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. దీనికి నిదర్శనమే శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ కూటమి నేతల మధ్య విభేదాలు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ నేత మంత్రి సత్యకుమార్, టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మైనార్టీ నేతను బీజేపీలోకి చేర్చుకునే విషయంలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చర్చనీయాంశంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ మధ్య వర్గపోరు తీవ్రమైంది. బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్గా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పనిచేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ప్రతి విషయంలో నువ్వా నేనా అన్నట్లు ఘర్షణ పడుతూనే ఉన్నారు. అధికారుల బదిలీల్లో, కాంట్రాక్ట్ పనుల్లో, ల్యాండ్ డీల్స్లో మంత్రి సత్యకుమార్, పరిటాల శ్రీరామ్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. ధర్మవరం పట్టణానికి చెందిన కృష్ణాపూర్ జమీర్ అనే మైనారిటీ నేతను బీజేపీలోకి చేర్చుకోవాలని మంత్రి సత్యకుమార్ భావించారు. అందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలిచ్చారు. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ వర్గీయులు మైనారిటీ నేత బీజేపీలో చేరటాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు, విధ్వంసం సృష్టించారు. దీంతో రెచ్చిపోయిన ధర్మవరం బీజేపీ నేతలు పరిటాల శ్రీరామ్ వర్గీయులపై దాడికి దిగారు. స్కార్పియోలను, బైక్లను ధ్వంసం చేశారు. టీడీపీ, బీజేపీ వర్గీయుల దాడులు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఒత్తిడికి మంత్రి సత్యకుమార్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదని జిల్లా రాజకీయాల్లో మాట్లాడుకుంటున్నారు. పరిటాల శ్రీరామ్ ఆయన వర్గీయుల ఒత్తిడిని, హింసను లెక్క చేయకుండా మైనారిటీ నేత జమీర్ను బీజేపీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ధర్మవరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా మంత్రి సత్యకుమార్, పరిటాల శ్రీరామ్ వర్గీయులు పరస్పరం దూషణలు కొనసాగుతున్నాయి. పరిటాల శ్రీరామ్ వర్గంపై మంత్రి సత్యకుమార్ పైచేయి సాధించారంటూ బీజేపీ నేతలు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య నెలకొన్న ఈ తాజా వైరం ఎటువైపు దారి తీస్తుంది అనే దానిపై జిల్లాలో ఆందోళన వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా సూపర్ 6 హామీలో అమలు కాలేదు. వైఎస్ జగన్ పాలనలో అమలైన ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలను పక్కన పెట్టేశారు. గొంకు లేని కూటమి నేతలు నిత్యం ఇలా ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతూ అరాచక పాలనను తలపిస్తున్నారు.